ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫోన్ తీయట్లేదేంటి? ఏం జరుగుతుంది? సూర్య ఏమైపోయాడు? సార్ అతని కోసం వెతుక్కుంటూ వెళ్లారు. ఆ రౌడీలు సార్కే ప్రమాదం కలిగించరుగా. భగవంతుడా, రుద్ర సార్ని నువ్వే కాపాడాలి. రే, సూర్య ఎక్కడే ఉండాలి కదరా? ఎక్కడ రావాడు? చా అరిపోయాడ్రా. పద వెతుకుతాం. ఎక్కడ్రా? తప్పించుకున్నాడు రా. చా రే, వీరు సార్ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? జరిగిందే చెప్పరా. ఎత్తు. హలో సార్. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయరేంటి? ఎక్కడున్నారు? సూర్య కనిపించాడా లేదా? సార్, మీ గెస్సే కరెక్ట్ అయింది సార్. రుద్ర సూర్య కోసం ఇటు వచ్చాడు సార్. అంటే రుద్ర సూర్యని కలిశాడా? లేదు సార్, లక్కీగా రుద్ర కంటే ముందు మేమే వచ్చాం సార్. కానీ సూర్యాని క్యాచ్ చేసేలోపు తను పారిపోయాడు సార్. సిగ్గులేదా మీకు ఈ మాట చెప్పడానికి? కోమాలో నుంచి బయటకు వచ్చిన పేషెంట్ని మీరిద్దరూ పట్టుకోలేకపోయారు. చే, మేము చాలా ట్రై చేశాం సార్, కానీ రుద్ర అడ్డు తగిలాడు సార్. మేము రుద్ర చేతికి చిక్కిపోతామేమోనని మేము కూడా హైడ్ అయ్యాం సార్. రుద్ర వెళ్ళిపోయాక మేము వెళ్ళి చూస్తే అక్కడ సూర్య లేడు సార్, పారిపోయాడు సార్. ఇది చెప్పడానికే ఫోన్ చేశారా ఇడియట్స్? అయ్యో కాదు సార్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్య రుద్రకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు సార్. ఏమన్నావు? అవును సార్. ఇది సార్ జరిగింది. నో నో, సూర్య ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రాన్ని కలవకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. సూర్యాని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రుద్రాన్ని కలవకూడదు. ఏమైంది వీరు? ఫోన్లో ఎవరు? ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? రుద్రని కలవకూడదు అంటున్నావు. ఎవరు కలవకూడదు? అడిగేది మిమ్మల్నేనండి. ఏం జరిగిందో చెప్పండి. ఏంటి వీరు, బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? హస్బెండ్, యు ఆర్ నాట్ లిజనింగ్. బిజినెస్ ప్రాబ్లం అయితే వై హీ సేయింగ్ డోంట్ మీట్ రుద్ర? రుద్ర అన్నయ్య కోర్ట్ కేసు గురించి ఇష్యూనా బావా? ఏదో జరగనంత జరిగినట్టుంది. లేదంటే బ్రో ఇంత టెన్షన్గా ఉండడు. కొంపతీసి అసలు విషయం బయటపడిపోయిందా? ఏం జరిగిందో చెప్పండి బావా. అసలే రుద్ర నే ఇంట్లో లేడు. ఉన్న టెన్షన్స్ తోనే తట్టుకోలేకపోతుంటే మీరంతా వచ్చి గుచ్చి అడిగి ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? వీరు, సారీ మావయ్య. దేని గురించి టెన్షన్ పడుతున్నావు? పొలిటికల్ ప్రెషర్ మావయ్య. త్వరలో బై ఎలక్షన్స్ ఉన్నాయి, అది మీకు తెలిసిందే కదా. కొంతమంది నాయకులు వచ్చి మిమ్మల్ని నిలబెడతామంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి పంపించేశాను. కానీ వాళ్ళు మాత్రం మన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరిని నిలబెట్టాలని మన కోసం చూస్తున్నారు.
ఎందుకంటే మన ఫ్యామిలీ మీద పబ్లిక్ ఉన్న నమ్మకం, గౌరవం దీనికి కారణం. భాను కాని బతుకుంటే గనుక ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీ ద్వారా ప్రజలకు చేతనైన సహాయం చేసేవాడు. అటు బిజినెస్లలోనే కాదు, ఇటు పాలిటిక్స్లో కూడా విజయేంద్ర ప్రతాప్ గారి లెగసీని కొనసాగించేవాడు. భాను లేడు, మాకెవరికి కూడా ఇంట్రెస్ట్ లేదని వాళ్ళకి కరాఖండిగా చెప్పేశాను. ఎప్పుడైతే రుద్రబావ మీద కేసు మాఫీ కాబోతుందని తెలిసిందో ఇప్పుడు వాళ్ళ దృష్టి రుద్రబావ మీద పడింది. రుద్రన్ ఎలక్షన్స్లో నిలబెడితే తన ఫాలోయింగ్ అండ్ పాపులారిటీ గెలవడానికి పనికొస్తాయని నమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రుద్రబావతో మీటింగ్ అరేంజ్ చేయమని నన్ను అడిగారు. రుద్రబావ నో అంటాడని తెలిసే నేను కుదరదన్నాను. ఇప్పుడు నా ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా కలవాలని ట్రై చేశారు. అసలే బావ వేరే టెన్షన్స్లో ఉన్నాడు. అందుకే రుద్రబావని కలవడానికి వీల్లేదని గట్టిగా చెప్పాను. ఇదంతా మీకు చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఎందుకంత ప్రెషర్ తీసుకోవటం? వాళ్ళకి రుద్రతో మీటింగ్ ఏర్పాటు చేయి. రుద్ర డైరెక్ట్గా నో చెప్తాడు. లేదా తను కూడా భానులాగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. అక్కర్లేదు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి మద్దతుగా ఉంటూ గెలిపిస్తూ వస్తోంది మీరు. పదవులు వద్దనుకున్నారు గాని ప్రజాసేవ కాదుగా. మన బాను ఉండుంటే మీ వారసుడిగా ఈ బాధ్యతలు తానే చూసుకునేవాడు. అది బాను హక్కు. నా బాను హక్కుని, ప్రజాసేవ చేయాలన్న తన ఆశయాన్ని రుద్రకు అప్పగిస్తానంటే నేను ఒప్పుకోను. అందుకతను తగినవాడు కాదు. ఏ అధికారము లేకుండానే కోర్టుతో సహా అందర్నీ మభ్యపెట్టాడు అంటే అధికారం, పదవి చేతికొస్తే ఎంతకైనా తెగిస్తాడు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు శకుంతల. నువ్వు రుద్రని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకుంటున్నావు. రుద్ర పదవులు, అధికారాలు ఆశించాడు. అసలు ఆస్తినే కాదనుకుని వెళ్ళిపోతా అన్నవాడు వేరే ఏదో ఆశిస్తాడని నువ్వెలా అనుకున్నావు?